దర్శకత్వ శాఖలో చేరడానికి ఉత్సాహం ఒక్కటే ఉంటే చాలదు. ఆలోచన, అవగాహన, విమర్శనా శక్తి, రచనలో కొంత అనుభవం కూడా ఉంటే ఆ శాఖలో రాణించడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో దర్శకుడు అయ్యే ఛాన్స్ వస్తే ఇవన్నీ ఉపయోగపడతాయి అనేవారు పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు. స్క్రీన్ ప్లే రాయడంలో కేవీ రెడ్డి తర్వాత కామేశ్వరరావు గారే అని ఆ రోజుల్లో చెప్పేవారు. శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ అవతారం, పాండవ వనవాసం, నర్తనశాల, పాండురంగ మహాత్మ్యం, వీరాంజనేయ వంటి పౌరాణిక చిత్రాలు, గుండమ్మ కథ వంటి సాంఘికాలు, మహామంత్రి తిమ్మరుసు వంటి చారిత్రకాలు ఆయన ప్రతిభకు అద్దం పడతాయి. ఎస్వి రంగారావు, సావిత్రి వంటి వారు ఆయన్ని మాస్టారు అని పిలిచేవారు. ఎన్టీఆర్ మాత్రం సార్ అంటూ గౌరవించేవారు. మీరు తీసిన సినిమాలు చాలా బాగున్నాయి సార్ అని ఎవరైనా అభినందిస్తే నా గొప్పతనం ఏమీ లేదండి, సినిమా బాగుందంటే అది అందరి కృషి అని వినయంగా చెప్పేవారు కమలాకర. తన సినిమాల ద్వారా సూపర్ హిట్స్, అవార్డులు, ప్రశంసలు పొందిన ఈ పౌరాణిక బ్రహ్మ సొంత ఇల్లు మాత్రం కొనుక్కోలేకపోయారు. 1998 జూన్ 29న మనల్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన తీసిన చిత్రాలు మాత్రం నిత్యం ఆయన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి.